తల్లి తండ్రి గారి బిడ్డలకు 5,000 రూపాయలు ఇస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారండి ఎప్పటికైనా అతనే వద్దాల. మంత్రిగా తనకు వచ్చే జీతం డబ్బులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేద విద్యార్థులకు పంచిపెడుతున్నారు. అమ్మ లేదా నాన్న లేకపోవడం ద్వారా చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న 42 మంది పేద విద్యార్థులను పిఠాపురం నియోజకవర్గంలో గుర్తించిన పవన్ తనకు వచ్చే జీతంలో నెల నెల ఒక్కో విద్యార్థికి 5,000 రూపాయల చొప్పున డబ్బులను పంపిస్తున్నారు. ఇలా తమను గుర్తించి తమ చదువుకు అయ్యే సాయాన్ని పవన్ కళ్యాణ్ పంపిస్తుండడంపై ఆ విద్యార్థుల ఆనందం అంతా ఇంత కాదు. సార్ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాకు ఇలా నాకు వచ్చే జీతాన్ని నా పిఠాపురంలో ఈ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి, అదేవిధంగా 1వ తారీఖు సార్ తనకు వచ్చే జీతాన్ని ప్రతి ఒక్క పిల్లవాడికి అమ్మాయికి 5,000 రూపాయలు డివైడ్ చేసి మీ ఇంటికే పంపిద్దామని చెప్పి డిసైడ్ చేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఇలా సెట్ చేసి ఇలా పట్టుకుని అవునమ్మా, ఇలా అసలు నేను ఎక్కడో కూడా చూడలేదు. ఫస్ట్ టైం మన సార్ ఇలా చేయడం అయితే చాలా చాలా గర్వంగా ఉంది. ఫీజులు కట్టుకోరాక వాటికి వీటికి టీవీ ప్లీజులకి వాటికి అన్నిటికి పనికొస్తున్నాయండి. ఉపయోగపడుతున్నాయి బాబు. ఇచ్చిన కాడి నుంచి జాగ్రత్తగా చూసుకుంటున్నాం, జాగ్రత్తగా చదివించుకుంటున్నాం. ఇవాళ తల్లి తండ్రి గారి బిడ్డలకు 5,000 రూపాయలు ఇస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారండి ఎప్పటికైనా అతనే వద్దాల. మీరు ఇచ్చిన అధికారాన్ని తిరిగి తద్వారా ఇచ్చిన డబ్బులు తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను గెలిపించడానికి కారణం ఉందో అదే పిఠాపురం భవిష్యత్తు, మీరందరూ పిఠాపురం భవిష్యత్తు ఇక్కడ ఉన్న పిల్లలందరూ, మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తాను.